మొన్న చింత చెట్టు దగ్గరికి వెళ్తే పండిన చింతకాయలు ఉన్నాయేమో తీసుకొద్దాం పిల్లలు తింటారంటే నాకు పండు కాదు కానీ అన్ని పచ్చి తగిలినాయి. సరేలే అని చెప్పి కోసుకొచ్చిన కొన్ని కోసుకొస్తే దీన్ని చింతొక్కు చేయాలంట. చింతొక్కు పచ్చడి చేసుకుంటాం కదా అది. ఈ చింతకాయల కోసరాడేమో కానీ నా నెట్ 1-2 GB నెట్ మొత్తం పోయిందా. ఎందుకంటే ఈ చింతకి ఎట్లా పెట్టాలని సెర్చ్ చేసి ఇవాళ దుంప దించుతాను చూడు. ఇలా నూరి దాంట్లో ఉప్పు సబ్బు ఉంది, సబ్బు వేయర్లే తక్కువ బొమ్మ సబ్బు అంటున్నా, ఉప్పు పసుపు వేసి దంచి మంచిగా ఊరబెట్టాలంట. ఇంకా ఊరబెట్టిన తర్వాత ఒక 24 hours ఊరితే సరిపోద్దేమో, అంతేగా. ఊరిన తర్వాత ఆ ఉప్పు మనం ఉప్పు వేస్తాం కదా, ఈ కల్లుప్పు అదంతా కరుగుద్దంట. కరిగితే అది తర్వాత కరిగినాక 1 day ఆగిన తర్వాత కరిగినాక దాంట్లో తొక్కల తోటకూర పీసులు విత్తనాలు అంటే చింతగింజలు అవి తీసి ఇంక మళ్ళీ ఒక డబ్బాలు ఎత్తి పెట్టి కావాల్సినప్పుడల్లా పచ్చళ్ళు వేసుకొని తింటుంటే అబ్బా ఇప్పుడే నోరు అవుతుంది. నూరింది మొత్తానికైతే కనీసం అంటే 1 గంట పట్టింది. ఇగో దీని నిండా వచ్చిన చింతకాయలు, దీని నిండా అప్పుడు కాసిన నూరుతా అంటే అబ్బబ్బబ్బబ్బా భలే ఉంది కదా, ఉప్మా లాగా ఉంది. చేసి చూడాలి మరి ఇంకోటి దాంట్లో అంట ఇప్పుడు చింతతొక్కు అంత ఉన్న చింతకాయలు అన్ని ఉంటే అంత ఉప్పు వేయాలంట. చింతకాయలు కాదు, దంచిన తర్వాత దంచినాక తొక్కుని అంత కప్పులో తొక్కు అయితే అదే తొక్కు దంచింది అంత ఉంటే అంత ఉప్పు వేయాలంట. సగమా సగం అంట. అంటే ఒక గిన్నెలో ఈ చింతొక్కు ఉంటే ఆ గిన్నెకి సగము ఉప్పు వేయాలంట. మళ్ళీ ఎక్కువ ఏంటంటే తెక్కలేస్తుంది. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడు యూట్యూబ్లో చెప్పారంట. మహాతల్లి ఎవరో కానీ ఏమో నక్కని చూసి పులి అవతలు పెట్టుకుందని, అదే పులిని చూసి నక్క అవతలు పెట్టుకుందని ఏదో చేస్తుంది మొత్తం. రేపు చూద్దాం మళ్ళీ ఒక వీడియోలో. అదిగో మొత్తానికైతే బాగానే తెచ్చినారు చింతకాయలు. కొంచెం చెట్టు ఎక్కలేదు కానీ అందుతాయి. నేను పెద్ద ఎత్తు కదా, నేను 6 అడుగులు అందగాని కదా, అందుతున్నాయి నాకు. అందిన కాడికి కోసుకొచ్చిన మంచిగా. అదే విషయం. మా ప్లేట్కి వచ్చింది దగ్గరదే కేజీ వచ్చి ఉంటుంది మరి. అంతేగా, కేజీ అంటే అంతా 1000 గ్రాములే, 1000 మిల్లీగ్రాములేగా, 1000 గ్రాములు. ఇగో చింతకాయలు, చింత చెట్టు కాస్తాయి చింతకాయలు. మర్చిపోయినా పొద్దున్న లేచి ఈ బస్తా చింతకాయలు కడగడానికి అది ఒక డ్రమ్ వాటర్ అయిపించింది. ఈ బత్తా గాడికి అది ఒక మంచం, మళ్ళా దానికి అలా సైకిల్ లేక నా సైకిల్ కాడ ఉంది మంచం. ఆ మంచం వేసి దాని మీద దుప్పటి కాదు అది కండవ, ఆ కండ వేసి అబ్బు అంగం మామూలు చేయలేదు కానీ ఆడ తిప్పి కొడితే కేజీన్నర ఉంటాయి. ఆ కేజీన్నర కథ కిందే పోతున్నాయి. మిక్సీలో వేస్తే కాయలు మొత్తం పిప్పి అయిపోతాయి. మిక్సీలో వేయచ్చు అని కామెంట్ పెడితే మిక్సీ పోతే ఈ చింతకాయలు విలువ ఎంత కానీ మిక్సీ మొత్తం 2-3 వేలు అయిద్ది. అవసరమా చేసే చింతొక్కు పచ్చడికి? అప్పు ఆ మాత్రం మేము దంచలేములే. రోలేమో చిన్నది అయిపోయా. అయితేలే ఆ చింతకాయలు తగ్గట్టు ఆ రోలు సరిపోద్దిలే కానీ ఏమున్నాయి ఆడ చింతకాయ. దంచు చింతగింజలు నలగో కదా ఎట్టయినా. తర్వాత రోజు అందుకే తీసేసి ఏరుకోవాలి. అది ఈ చింతకేమో కానీ ఇవాళ చేసి మళ్ళీ రేపు ఆగి మళ్ళీ రేపు కూర్చొని మళ్ళీ ఇది నాకే పని. ఇది ఒకటి దండగ. మళ్ళీ ఇవాళ ఏం దంచలేదులే కానీ నేను రేపు చింతకు ఏరాలంటే నేనే మళ్ళీ ఆ గింజలు ఏరాలంటే అది ఈ రకంగా బాగొడుతుంటే నేను తెచ్చిన చింతకాయలకి విలువ ఏముంది చెప్పు? ఇది వద్దులే పడేద్దాం. పడేసిన చిన్న వేయకూడదంట.
మరి చింతకాయలు చిన్నగా నుంచి పెద్దగా వస్తాయి అని తెలియదు వాళ్ళకి. ఏందో చిన్నదైనా పెద్దదైనా పులిపేగా. చాలా మరి మంచి అందుకే చదువుకోనరా అంటే చదువుకోరు. మంచి మంచి కాయలు చూపించారు, చిన్న కాయలు చూపిలా. ఆ పెద్ద పెద్ద కాయలు ఎత్తి ఎరగొట్టింది ఏముంది అప్పటికే. మళ్ళీ నేను తెచ్చింది పెద్ద కాయలండి, అన్నీ పెద్ద పెద్ద కాయలు అయితే ముక్కలు చేసి పెట్టి మళ్ళీ మంచి కాయాలంట. సరేలే అయిపోవచ్చింది. ఇంకొక లాస్ట్లో కొన్ని ఉన్నాయి, ఒక కప్పు ఉంటాయి. ఆ కప్పు వేసి రోట్లో వేసి దంచితే నోరు ఊరుతుంది. పులుపు ఉప్పు వేసి ఆనక దంచాలిగా. మరి ఇప్పుడు ఉప్పు వేసామనుకో మనం అది కొలవలేదు కాబట్టి ఎంత ఉప్పు పడుతుందో తెలియదు. అందుకని మళ్ళీ తీసి కొలిసి ఏమో యూట్యూబ్ వచ్చినాక అది కొలవాలి ఇది కొలవాలని పూర్వం ఎవరు కొలిసిండ్రు? పూర్వం కొలుసుడు ఏమైనా ఆ పెద్ద రోట్లు వేసి 4 కేజీలు వేసి రోకల బండి వేసి దంచుతుంటే పెద్ద ఉప్పు గుప్పుడు ఉప్పు దొరికిందంటే వేసి దంచి ఒక పెద్ద బేసినే కదా అది.